ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయంలోని 4వ శ్లోకం గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. కొందరు బుద్ధిమంతులు అనగా సాంఖ్యులు దోషము వలె కర్మము విడిచిపెట్టదగినదని చెప్పుదురు. మరికొందరు యజ్ఞము, దానము, తపస్సు మనకు కర్మములు విడవదగనివని చెప్పుదురు. అయితే భగవానుడు చెప్పేటువంటి 4వ శ్లోకంలో తన నిశ్చయాన్ని ఇలా తెలియజేస్తున్నారు. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. భరత సత్తమ, భరతవంశములు ఉత్తముడవు అర్జున, తత్ర త్యాగే ఆ కర్మత్యాగ విషయమందు మే నా యొక్క నిశ్చయమును శృణు వినుము. పురుష వ్యాఘ్ర పురుష శ్రేష్ఠుడవు అర్జున, యాగము త్రివిధ 3 విధములుగా సంప్రకీర్తిత హి చెప్పబడి ఉన్నది కదా. భరత కులోత్తముడవును పురుష శ్రేష్ఠువు అర్జున, అట్టి కర్మ త్యాగ విషయమున ఆ యొక్క నిత్యం మీద చెప్పేది వినము. త్యాగము 3 విధములుగా చెప్పబడి ఉన్నది కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవానుడు, కర్మను బొత్తిగా వదిలివేయాలని, తప్పు ఎగిన దానాది కర్మలు మాత్రం వదలరాదనేటువంటి 2 వాదములు చెప్పి భగవాన్ ఆ విషయంలో తన తీర్పుని చెప్తున్నారు. ఓం శ్రీ సాయిరామ్.